అండి దేవుని యొక్క వాక్యంలో నుండి గత కాలమంతా ప్రభు మనల్ని కాపాడిన విధానం గురించి మనం పాటలు కూడా పాడుకుంటూ వచ్చాం. గత కాలమంతా ప్రభు మనల్ని కాపాడి కాచాడు, ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు బైబిల్ స్టడీ కాదు, కానీ ఈరోజు చెప్పేటటువంటి వాక్యం దేని కొరకంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే బైబిల్లో అనేక పర్యాయములు కూడా 75వ కీర్తన మొదటి వచనములో ఒక మాట ఉంది. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. అక్కడ చూడండి, తీసుకోండి. కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. ఎందుకు చెల్లిస్తున్నాము అనంటే 77వ కీర్తన 5వ వచనం, తొల్లిటి దినములు పూర్వకాల సంవత్సరములో నేను మనసుకు తెచ్చుకొందును. ఏటి గురించి అండి? పూర్వకాలపు సంవత్సరములు నేను మనసు తెచ్చుకుంటున్నా అంటే గడిచిన సంవత్సరాల నుంచి మనం మనసుకు తెచ్చుకొని దేవుడు మన ఎడల జరిగించిన ఆ గొప్ప క్రియలను బట్టి, ఆ గొప్ప అద్భుతాలను బట్టి దేవుని మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు ప్రభువా, నువ్వు నాకు గత సంవత్సరం అంతా కాపాడేవు, నీ కృతజ్ఞతలు. ఈరోజు మనం బైబిల్ స్టడీ కాదు, కానీ ఈరోజు ఏంటి? కృతజ్ఞత. బైబిల్ స్టడీ ఉండిద్ది వచ్చే వారం నుండి, కానీ ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటి? కృతజ్ఞత. అంటే దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. 1వ తారీఖు ఆరాధన చేస్తాం. గతగా ప్రభా నీకు వందనాలు, ప్రభు నువ్వు నన్ను కాపాడావు, ఈ సంవత్సరం అంతా పోషించావు, ప్రభా నీకు వందనాలని. కానీ ఈరోజు మనం కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నావు అన్నది కూడా కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. మనం ఎందుకు చెల్లించాలి, దేని విషయమై కూడా కృతజ్ఞత చెల్లించాలని కూడా బైబిల్లో ఉన్నాయి. కాబట్టి దేవునికి వాక్యం మనం చూడక మునుపు ప్రభు నడిపింపగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు. ఈ సమయంలో ప్రభు, మరి మీరు గత కాలం అంతా కాచి కాపాడి 2024 సంవత్సరంలో ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు, దుఃఖములు, వేదనలు, అపాయాలు, కీళ్లు, ప్రమాదాలు, అనారోగ్యాలు, గత కాలం అంతా వీటన్నిటిలో, ఇవే కాదు ఎన్ని మా మీదకు పొంచి వచ్చినా వాటన్నిటిలో మీరు కాచి కాపాడి మరొక సంవత్సరం మా జీవితాల్లో బహుమానంగా ఇచ్చారు. 2025వ సంవత్సరం మేము సజీవులుగా వస్తామని మేము ఊహించలేదు, కానీ మీరైతే మమ్మల్ని సజీవులుగా ప్రవేశింపజేపించినందుకే మీకు వందనాలు. ఇది మీ ద్వారా, మీ కృపను బట్టి జరిగింది, దీన్ని బట్టి మీకు వందనాలు. కాబట్టి ప్రభా, ఈరోజు యాక్చువల్లీ బైబిల్ స్టడీ కానీ గత కాలం అంతా మీరు కాపాడినందుకు మీకు కృతజ్ఞత చెల్లించడానికి ఈరోజు కృతజ్ఞత కూడి కలిగి ఉంటుండగా, నా తండ్రి, ఈ కూడికి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, వాక్యం ఎంతో క్షేమకరంగా, మేలుకరంగా ఉంచి గత కాలంలో మీరు ఏ సందర్భాల్లో మనం కాపాడుతూ వచ్చారో, ఎలా కాపాడుతూ వచ్చారో వాటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞత చెల్లించేవారుగా సిద్ధపరచమని, ముందున్న సమయం అంతా దీవించమని, ఈ వాక్యం ధ్యానించడానికి భౌతికంగా నేను ఎంతో బలహీనంగా ఉండా, దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు, మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ప్రభు అయిన యేసుక్రీస్తు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి, నాతో మాత్రం మీరు మాట్లాడమని, మీ ఉద్దేశాలు నెరవేర్చమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను తండ్రి. కానీ కాబట్టి దేవునికి వాక్యం చూసినట్టయితే ఇక్కడ రాయబడినటువంటి కోణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాబట్టి గత కాలం అంతా దేవుడు మనల్ని కాపాడి దేవుడు చేసిన మేలును బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. ఏ విషయంలో కృతజ్ఞతలు అంటే, రండి దేవుని యొక్క వాక్యం చూడగా, కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 77వ అధ్యాయము 77వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది, ఆయన కృప ఎన్నటికీ లేవకుండా మానిపోయానా. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా. గత సంవత్సరం అంతా మన మీద ఆయన కృప లేకుండా పోయిందా? పోలే. కాబట్టి మన జీవితాల్లో మనం ప్రభువుకు కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే గత సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపను మనకు కనపరిచినందుకు, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా, మన కష్టాల్లో, మన బాధల్లో, మన దుఃఖాల్లో, మన వేదనలో, అన్ని వేళల యందు, కష్టకాలముల యందు ప్రభు మనల్ని కాపాడి
ప్రతి సందర్భంలో కూడా తన కృపనంటూ మనకు కనపరిచినందుకు మనం ఏం చేయాలి? ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, గత కాలం అంతా నీ కృపను నాకు కాపాడావు. గత సంవత్సరం అంతా కూడా 2024 సంవత్సరం అంతా కూడా నీవు మమ్మల్ని విడవకోకుండా ఎడబాయికోకుండా నా మటుకు నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో పరిస్థితుల్లో నువ్వు విడవని ఎడబాయిన దేవుడు గుండి నీ కృపను నాకు కనపరుచుకుంటూ వచ్చావు ప్రభా. నీ కృపని నా దగ్గర నుంచి దూరం చేయలేదు ప్రభా అని చెప్పి ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గత కాలం అంతా నీ కృపని నా ఎడలో చూపించడం మానలేదు ప్రభు అని మనం ఏం చేయాలా? ఆరాధించాలి, కృతజ్ఞత చెల్లించాలి. అందుకే కీర్తన గ్రంథం 73వ అధ్యాయంలో దావీదు రాజు ఒక మాట అంటాడు. క్షమించండి, 23వ అధ్యాయం, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం, కీర్తన గ్రంథము 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. శాంతికరమైన జలం యొద్ద నడిపించున్నాడు. నా ప్రాణమునికి ఆయన సేద తీర్చున్నాడు. తన నామను బట్టి నీతి మార్గం నన్ను నడిపించుతున్నాడు. గాఢంధకారపు లేరు నేను సంచరించనని ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడయ్యిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను. ఇక్కడ మనం చూసేటటువంటి మాటలు ఏంటంటే, దావీదు రాజు యొక్క జీవితంలో దేవుడు తన కృపని దావీదు రాజు పట్ల ఎలా కనపరిచాడు అన్నది ఇక్కడ దావీదు రాజు చూస్తున్నాడు. ఏ పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితుల్లో నేనుండా, ఎలాంటి పరిస్థితుల్లో నేను జీవిస్తూ వచ్చినా దేవుడైతే తన కృపని నా ఎడల కనపరిచే విషయంలో వెనకడుగేయలేదు. కాబట్టి ఈరోజు మనం దేవునికి ఏం చేయాలి? కొత్త సంవత్సరంలోకి వచ్చిన మనం ఈరోజు బైబిల్ స్టడీ కాదు తీసుకునేది, కృతజ్ఞత కూడిక. గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడినందుకు తన కృపలో, అంటే మళ్ళా మీరు గుర్తుపెట్టుకుని కొంతసేపు టైం ఇస్తా కృతజ్ఞత చెల్లించడానికి. దాంట్లో ప్రార్థన చేయొద్దు. మనకు ప్రార్థన ఏంటో, కృతజ్ఞత ఏంటో, ఆరాధన ఏంటో ఏమీ తెలియదు, మొత్తం ఒకేలాగా చేస్తున్నాం. అట్లా చేయొద్దు. కాబట్టి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నా జీవితంలో గత సంవత్సరం అంతా కూడా నీ కృపను నాకు కనపరిచి, నీ కృపను ఎడలుంచి, నీ కృపని నాకు దూరం చేయకోకుండా ప్రతి సందర్భంలో కూడా గత సంవత్సరం అంతా నీ కృపను నాకు కనపరుచుకుంటూ వచ్చావు. నా కష్టాల్లో, నా బాధల్లో, నా శ్రమల్లో, నా ఇబ్బందుల్లో, నా ఎరుకుల్లో నన్ను విడిచిపెట్టుకోకుండా, నాకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి దుఃఖంలో కూడా నువ్వు నన్ను విడిచిపెట్టుకోకుండా నీ కృపను ముటికి నాకు కనపరుచుకుంటూ వచ్చావు ప్రభా అని చెప్పి మనం ఏం చేయాలా? కాబట్టి 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపను చూపించే విషయంలో మానలేదు. దేవుడు తన కృపను చూపించే విషయంలో మానల. ఆయన కృప ఎన్నటికీ లేవలేకుండా మారిపోయినా లేదు. దేవుని కృప ఎన్నటికీ మనతోనే ఉంది. సో గత సంవత్సరం అంతా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి నూతన సంవత్సరంలో మనం ప్రవేశింపజేసినందుకు, నూతన సంవత్సరంలో మొదటి ప్రభు సన్నిధిలో వార కూడికలో మనం వచ్చేటట్టు మనకు ఆయుష్ ఇచ్చినందుకు, గత కాలం అంతా కూడా, గత సంవత్సరం అంతా కూడా మొదటి వార కూడిక నుండి ఈ మొదటి వార కూడిక వరకు కూడా ప్రభు తన కృపని మనకు కనపరిచినందుకు మనం ఏం చేయాలి? ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడివి, ఇంతగా గత సంవత్సరం అంతా కూడా నీ కృపను నా వెంట ఉంచి, నీ కృపను గత సంవత్సరం అంతా నాకు ఉంచి నన్ను కాచి కాపాడి మరొక సంవత్సరం నాకు బహుమానంగా ఇచ్చావు ప్రభా. మరో సంవత్సరంలో నన్ను సజీవులుగా ప్రవేశపెట్టావు. నీకు వందనాలు తండ్రి. నీ కృప అయితే నాకు దూరం చేయకోకుండా, ఎన్నటికీ నా దగ్గర నుండి నీ కృపను దూరం చేయకుండా నీ కృపను నాకు సమీపంగా ఉంచావు ప్రభా అని చెప్పి మనం ఏం చేయాలా? దేవుడి సంవత్సరం అంతా తన కృపను మన ఎడల, అంటే గత సంవత్సరం, ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపను మన ఎడల కనపరిచినందుకు మనం ఏం చేయాలా? దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మొదటిది. రెండో విషయం చూసినట్టయితే కీర్తన గ్రంథం 77వ అధ్యాయం, కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 9వ వచనం. ఏం చేశాడండి? కటాక్షింప మానేనా అంటే దేవుడు తన కటాక్షమును మన మీద చూపించడం మానేడా? గత సంవత్సరం అంతా మనం ఎలాంటి వారం అయినప్పటికీ, అనేక పర్యాయంలో దేవుని కోపం తెప్పించిన వారు అయినప్పటికీ, దేవుణ్ణి దుఃఖపెట్టిన వారు అయినప్పటికీ, ఒక మాట చూస్తారా? కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 40వ వచనం. అసలు గత దినాల్లో మన జీవితాలు ఎలా ఉండేవో ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్య వెలుగులో. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడిరి, ఎడారి యందు ఆయన ఎన్ని మార్లు. ఇక్కడ చూస్తున్న రెండో మాట ఏంటి? చాలా ఆపండి అనేది అక్కడ చదువుకుని తెలిపేటట్టు. కాబట్టి రెండో మాట ఏంటో తెలుసా? ఎడారి యందు ఆయన ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి. అంటే మనం గత సంవత్సరం అంతా దేవుని ఎంత దుఃఖపెట్టినా,
గత సంవత్సరం అంతా కూడా దేవుణ్ణి ఎంత బాధ పెట్టినా, ఎన్ని మార్లు గత సంవత్సరం అంతా కూడా దేవుని మీద తిరగబడినా, దేవుడైతే తన కృపను మనకు కనపరిచి వచ్చాడు. మరలా కొత్త సంవత్సరంలో కూడా ప్రవేశింపజేశాడు. రెండోదిగా చూడగా తన కటాక్షమును, అంటే దేవుని యొక్క కటాక్షమును మన మీద చూపిస్తూ వచ్చాడు. అంటే మనం దుఃఖపెట్టిన వారు అయినప్పటికీ, మనం ఆయన మీద తిరగబడిన వారు అయినప్పటికీ, ఇంకా చెప్పాలంటే మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించామంట 41వ వచనంలో. అంటే ఇటువంటి జీవితం గత సంవత్సరం అంతా మనం జీవించినప్పటికీ, బహుశా ఇటువంటి జీవితాన్ని జీవించకపోయినా దేవుడు జీవించినప్పటికి కూడా తన కటాక్షమును మన మీద చూపిస్తూ వస్తున్నాడు. ఏం చేస్తూ వచ్చాడండి? తన కటాక్షమును. అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అంటే ఆయన కరుణా కటాక్షమును మన మీద చూపించుకోవడం మానుతున్నాడా? లేదు. అంటే మనం ఎలాంటి వారు అయినప్పటికీ, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ గత కాలం మన మీద తన కృపను కనపరిచాడు. రెండోదిగా చూడగా గత కాలం అంతా కూడా కాపాడి ఈ సంవత్సరంలోకి తన కృపనంతా కనపరిచి 2025లోకి ప్రవేశింపజేశాడు. రెండో మాట చూడగా గత కాలం అంతా కూడా కాపాడి తన కటాక్షమును మన మీద కటాక్షమును చూపించి, మనం దేవుని ఎన్నో మార్లు దుఃఖపెట్టినా, ఎన్నో మార్లు దేవుడి మీద తిరగబడినా, దేవుడైతే మన మీద తిరగబడుకోకుండా, మనం దుఃఖపడేటట్టు దేవుడు చేయకోకుండా మన మీద తన కటాక్షాన్ని కనపరిచినందుకు మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నీ కృప అన్నిటికీ నా మీద నుంచి తీసివేయకుండా గత సంవత్సరం అంతా కూడా కాపాడి మరో సంవత్సరం సజీవుడిగా ప్రవేశింపజేసావు, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. రెండోదిగా చూడగా గత సంవత్సరం అంతా కూడా నీ కటాక్షం నా మీద ఉంచుతూ వచ్చావు. నేనైతే ప్రభువా నిన్ను దుఃఖపెట్టి ఎన్నో మార్లు గత సంవత్సరం నీ మీద తిరగబడినప్పటికీ, నీవైతే ప్రభువా నా మీద నీ కటాక్షం అన్నది మానుకోకుండా గత సంవత్సరం అంతా కూడా కాపాడి, నేను నిన్ను దుఃఖపెట్టినా నువ్వు నన్ను దుఃఖపెట్టుకోకుండా నాకు సంతోషాన్ని ఇస్తూ ఎవరొక 2025వ సంవత్సరం నన్ను సజీవుడిగా ప్రవేశపెట్టావు ప్రభుని, ప్రభుకి ఏం చేయాలి? మనం కృతజ్ఞత చెల్లించాలి. అంటే గత సంవత్సరం మనం ఎలాంటి వారమైనా మన మీద కృపను కనపరిచాడు. గత సంవత్సరం ఎలా జీవించినప్పటికీ మన మీద తన కటాక్షాన్ని కనపరిచి ఆయన 2025వ సంవత్సరంలోకి మనల్ని ప్రవేశింపజేసి 2024 మనకంటే గొప్పవారు, ధనికులు, ఎంతో శ్రేష్టమైన వారు విశ్వాస జీవితంలో ఎందరో 2024 సంవత్సరంలో గతించిపోయారు. కానీ 2025 సంవత్సరంలో వారు రాలా. కానీ మనల్ని ప్రవేశింపజేసినందుకు మనం ఏం చేయాలా? ఆయన కృపను మనకు కనపరిచి 2025లో ప్రవేశింపజేసినందుకు, ఆయన కరుణ్ణి మన మీద కనపరిచి 2025వ సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇది ఎన్నో మాట? 2. ఇక 3వ విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయం 9వ వచనం. 77వ కీర్తన 9వ వచనం. ఏమని రాబడుతూ వచ్చిందండి? ఆయన వాత్సల్యత చూపకుండా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా గత కాలం అంతా ప్రభు మనల్ని కాపాడి, గత సంవత్సరం అంతా కూడా కాపాడి, అందుకంటాడు కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 5వ వచనంలో, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసుకు తెచ్చుకుందును. ఎందుకు మనసుకు తెచ్చుకోవాలా? గత కాలం అంతట్లో దేవుడు తన కృపని కనపరిచినందుకు జ్ఞాపకం తెచ్చుకోవాలి గత సంవత్సరాల గురించి. రెండోదిగా గత సంవత్సరాల గురించి ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవాలంటే, గతించిపోయిన గత సంవత్సరాల గురించి ఈ కొత్త సంవత్సరం ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవాలంటే ఆయన కటాక్షాన్ని మనమే కనపరిచినందుకు, చూపించినందుకు. మూడోదిగా చూడగా ఆయన వాత్సల్యత ఏం చూపిస్తూ వచ్చాడండి? ఆయన వాత్సల్యత, ఎంతో గొప్ప వాత్సల్యత ఆయన చూపిస్తున్నాడు. నిజంగా ప్రభు యొక్క కృప ఎంత గొప్పవాడో చూడండి. ప్రభు యొక్క కృప ఎంత గొప్పదో చూడండి. గొప్పవాడు కాదు, ఆయన ఎంత గొప్పవాడో చూడండి. ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడు. అంటే మనం ఎలాంటి వారమైనప్పటికీ 2024 సంవత్సరంలో మన జీవితంలో మనం ఎన్నో బలహీనతలు ఉండా, ఎన్నో అనారోగ్యాల్లో ఉండా, ఎన్నో కష్టాల్లో ఉండా, ఎన్నో శ్రమల్లో ఉండా, ఎన్నో నిందల్లో ఉండా, ఎన్నో అవమానాల్లో ఉండా, ఎన్నో కష్టతరమైన పరిస్థితుల్లో ఉండా, ప్రభు అయితే మనకేం చేస్తున్నాడు? వాత్సల్యత చూపించాడు. అంటే గత సంవత్సరం అన్ని పరిస్థితుల్లో కూడా మన పైన వాత్సల్యత చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క దయను మనకు చూపించాడు. ఆయన దయావాత్సల్యతని 78వ కీర్తనలో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? వాత్సల్యత కలిగిన, క్షమించండి, వాత్సల్యత, సంపూర్ణమైన వాత్సల్యత కలిగిన వాడని. 78వ కీర్తన 38వ వచనం చూడగా, అయితే ఆయన వాత్సల్యత సంపూర్ణుడై, అంటే అర్థమేంటి? సంపూర్ణమైన వాత్సల్యత చూపించగలిగిన వాడు. అంటే మన ఎడల గత సంవత్సరం మనం సంపూర్ణంగా దేవుని వెంబడించకపోయినా, సంపూర్ణంగా దేవుని స్తుతించకపోయినా, సంపూర్ణంగా దేవుని మహింపరచకపోయినా, సంపూర్ణంగా దేవుని మహిమార్థమే మనం ఉండకపోయినా, ప్రభు అయితే తన సంపూర్ణమైన వాత్సల్యత
గత సంవత్సరం అంతా మన మీద కనపరిచినందుకు మనం ఏం చేయాలా? ఈ 2025వ సంవత్సరం మొదటి మరి ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క మందిరంలో మొదటి వార కార్యక్రమంలో మనం ఏం చేయాలా? ఆయన వాత్సల్యత గత సంవత్సరం అంతా మన మీద కనపరిచినందుకు మనము స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, గత సంవత్సరం అంతా కూడా నీ సంపూర్ణమైన వాత్సల్యత, అంటే కొరత కలిగింది కాదు, సంపూర్ణంగా అంటే సమృద్ధి అయినటువంటి నీ వాత్సల్యత నా మీద కనపరుచుకుంటూ వచ్చావు, నా మీద కనపరుస్తూ వచ్చావు. నీ యొక్క వాత్సల్యతను బట్టి నేటి దినమున నేను సజీవుడిగా ఉన్నాను ప్రభా. నేటి దినమున నేను ఆయుష్ కలిగి ఉండా. నేటి దినమున నేను నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలో మొదటి వార కూడికి నేను వచ్చానంటే ఇది కేవలం సంపూర్ణమైన నీ వాత్సల్యతే. గత కాలం అంతా నువ్వు కాచి కాపాడి, గత సంవత్సరం అంతా నీ వాత్సల్యత చూపించి మరొక సంవత్సరం నన్ను సజీవులుగా ప్రవేశపెట్టావు. ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి, ఈ కూడికి వచ్చే ధన్యత కూడా నాకు ఇచ్చావు ప్రభు. మనం ఏం చేయాలా? ప్రభు కృతజ్ఞత చెల్లించాలి. ఇది 3వ మాట. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. 4వ మాటను చూడగా కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను పూర్వం జరిగిన నీ ఆశ్చర్యకరం నేను మనసుకు తెచ్చుకొందును. ఇది మనం 4వదిగా ప్రభువుకు కృతజ్ఞత చెల్లించాలి. ఏ విషయంలో అంటే పూర్వము జరిగించిన నీ ఆశ్చర్యకార్యం, అంటే దేవుడు ఆశ్చర్యకార్యములు గత సంవత్సరం అంతా ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేశాడో వాటన్నిటి విషయంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, గత సంవత్సరం అంతా నువ్వు నా ఎడల ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసావు. నేను మరణిస్తాను అనుకున్నా కానీ నన్ను సజీవుడిగా ఉంచావు. నేను కష్టంలో ఉన్నాను కానీ నన్ను కష్టాల నుండి బయటికి తీసుకొచ్చావు. నేను అనారోగ్యాల్లో ఉన్నాను, అనారోగ్యం నుండి బయటికి తీసుకొచ్చావు. నా కుటుంబ సమస్యల్లో ఉన్నాను, కుటుంబ సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చావు. నేను ఎన్నో బాధల్లో, దుఃఖాల్లో ఉన్నాను, వాటి నుండి బయటికి తీసుకొచ్చావు. అంటే ప్రతి విషయం గత సంవత్సరం అంతా దేవుడు తన ఆశ్చర్య కార్యములు మన ఎడల జరిగించి మనల్ని 2025లో ప్రవేశింపజేసినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నువ్వు గొప్పవాడివి. ప్రభా, నువ్వు గొప్పవాడివి. గత 2024 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి 2025వ సంవత్సరంలో నన్ను సజీవుడిగా ప్రవేశింపజేసి మొదటి ప్రభు యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో మొదటి వార కూడికలో ఎందరికో లేని ధన్యత నాకిచ్చి ఆ వార కూడికలో నన్ను ప్రవేశింపజేసావు. నీకు కృతజ్ఞతలు ప్రభు అని మనం ఏం చేయాలా? కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభుకి కృతజ్ఞత చెల్లించాలి. కాబట్టి ఆశ్చర్యకార్యాలు, ఎన్నెన్ని ఆశ్చర్యకార్యాలు ప్రభు నీ ఏళ్ళ నా ఏళ్ళ జరిగించాలా? గత సంవత్సరం అంతా కూడా ఆయన జరిగించిన ఆశ్చర్యకార్యాలు 1, 2 కాదు, లెక్కించలేని ఆశ్చర్యకార్యాలు ఎన్నెన్నో. సంవత్సరం 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా ఇన్ని ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో, మన కుటుంబాల్లో జరిగించాల. మన ఏడల, మన పిల్లల ఏళ్ళ, లేదంటే మన వ్యక్తిగత జీవితం ఏళ్ళ కానీ, విశ్వాస జీవితం ఏళ్ళ కానీ, క్రైస్తవ జీవితం ఏళ్ళ కానీ ఎన్నో ఆశ్చర్యకార్యాలు ప్రభు మన ఏళ్ళ జరిగించినందుకు మనం ఏం చేయాలి? ప్రభువుని కృతజ్ఞత చెల్లించాలి. అందుకే సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన చూపించినటువంటి కృపను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు చూపించిన కటాక్షమును బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాత్సల్యతను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 4వదిగా చూడగా ఆయన ఆశ్చర్య కార్యమును బట్టి పూర్వం జరిగించిన, అంటే గత సంవత్సరం జరిగించిన ఆశ్చర్య కార్యం. గత సంవత్సరంలో ఎన్నెన్నైతే ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ వచ్చాడు, ప్రతి ఆశ్చర్యమైన కార్యమును బట్టి మనం ఏం చేయాలా? ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభా, గత సంవత్సరం అంతా కూడా నీ ఆశ్చర్యమైన కార్యాలు నా ఎట్లా జరిగించావు. నీ నూతనమైన కార్యములు, నీ గొప్ప కార్యములు, నేను ఊహించినటువంటి ఆశ్చర్య కార్యములు గత సంవత్సరంలో నా ఎడల జరిగించి ఈ 2025వ సంవత్సరంలో కూడా సజీవుడిగా ప్రవేశపెట్టే ప్రభు అని మనం ఏం చేయాలి? దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించాలి. ఇక్కడ క్యాలెండర్ పెట్టలేదు ఏందన్నా? కొత్త సంవత్సరం వచ్చిందా, పాత సంవత్సరంలో ఉన్నామా? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఆ వాగ్దానాలు కూడా పెట్టినట్లేరు, మోటో కార్డ్స్ కూడా చూసుకోవాలి. అన్నీ కూడా మరి చూసుకోకపోతే ఎట్లాగో? మందిరంలో పాత క్యాలెండర్లు, పాత మోటో కార్డ్స్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఆయన ఆశ్చర్య కార్యములు, ఏవైతే దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా గత కాలం అంతా, గత సంవత్సరం అంతా కూడా మన నెల కనపరుచుకుంటూ వచ్చాడు. ఎన్నెన్ని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించలే? మన ప్రయాణాల్లో జరిగించలేదా? మన మార్గాల్లో జరిగించలేదా? మనకు అనేక కోణాల్లో దేవుడు ఎన్ని విధానాలు మన ఎలా ఆశ్చర్యకార్యాలు జరిగించలా? అనారోగ్యాలు జరిగించాడు. గత సంవత్సరం ఎన్నో అనారోగ్యాలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, వాటన్నిటిలో ప్రభు ఎన్ని ఆశ్చర్యకార్యాలు మన పట్ల జరిగించాడు. మన కుటుంబం పట్ల, మన పట్ల ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు గత సంవత్సరం అంతా మనం జరిగించి
మరొక 2025 సంవత్సరంలో అంటే మరో సంవత్సరం మనల్ని సజీవులుగా ప్రవేశింపజేసినందుకు మనం ఏం చేయాలి? ఈరోజు కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, గత సంవత్సరం అంతా కూడా ముందర పెట్టేసండి అన్న, తర్వాత చూసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మీటింగ్లో చూసుకోకూడదు. మీరు ముందర బాధ్యత చూసుకున్నాడు, ముందర చూసుకోవాలి ఎక్కడేం పెడుతున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూడగా గత సంవత్సరములంతా దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యాలు, పూర్వ సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృప ద్వారా తన యొక్క మహిమలో, తన కృపా మహిమైశ్వర్యంలో ఏవైతే తన కృపను మనకు కనపరుచుకుంటూ వచ్చాడు, పూర్వ దినాల్లో తన కృపని కనపరుచుకుని తన ఆశ్చర్యమైన కార్యాలు మన ఎడల అన్ని విధానాల ఆశ్చర్యక్రియలు మన ఎడల జరిగించినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ఇదన్నో మాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం క్షమించండి 20వ వచనం. మోషే అహరోనుల చేత ఇక 5వ మాట. ఎందుకు ఆయన కృతజ్ఞత చెల్లించాలంటే, మోషే అహరోనుల చేత నీ మందను నడిపించదు. మందంటే ఎవరు? విశ్వాసులు. నడిపించింది ఎవరు? మోషే అహరోను సేవకుల ద్వారా. దేవుడు గత సంవత్సరం అంతా కూడా తన సేవకుల ద్వారా మనకు అవసరమైన వాక్య భాగాన్ని, అవసరమైన మాటలు, అవసరమైన లేఖన భాగాలు బయలుపరిచి మన హృదయానికి ఏం అవసరం మనం సరి చేసుకోవడానికి కానీ, మన దేవుని రాజ్యం కొరకు సిద్ధపడటానికి కానీ, ఈ క్షణం ప్రభు వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడటానికి ఎటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా పూర్వం అహరోన్లు అంటే అనేకమైన పరిచారకుల ద్వారా, వాక్యపు వెలుగు ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఏ రీతిలో అయితే దేవుడు మనల్ని సిద్ధపాటులోకి నడిపిస్తూ వచ్చాడో దాన్ని బట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. గత సంవత్సరం అంతా ఏదైతే మనం వాక్యం వింటూ వచ్చాం, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే గత సంవత్సరం ఏదైతే వాక్యం వింటూ వచ్చాం, ఆ వాక్యం ద్వారా మనం ఎంత సిద్ధపడ్డామో, ఆ వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో ఎంతైతే సిద్ధపడుతూ వచ్చాం, ఆ వాక్యం ద్వారా మన బలహీనతలు ఏదైతే సరి చేసుకుంటూ వచ్చాం, ఆ వాక్యం ద్వారా మనం ఎంతైతే మనలో ఉన్న బలహీనతలు ప్రభు సన్నిధిలో తీసివేసుకుంటూ వచ్చాం, ఆ వాక్యం ద్వారా మనం ఎంతైతే ఇంప్రూవ్ అవుతూ వచ్చాం అంటే అభివృద్ధి అవుతూ వచ్చామో, వాటన్నిటిని బట్టి ఏం చేయాలి? మనం కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, మోషే అహరోనులు అంటే నీ దైవ సేవకుల్ని, నీ దైవజనులు నడిపించి, ఎంతో మంది వాక్యపు పరిచయం చేసే వాళ్ళు నడిపించి, మా జీవితాల్లో అవసరమైన మాటలు ఎన్నో మీరు బయలుపరిచి, నా దేవా నీ యొక్క వాక్యము ద్వారా ఈరోజు మమ్మల్ని ఇంత సమృద్ధిలోకి నింపే ప్రభాని మనం ఏం చేయాలి? దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించాలి దేవునికి. గత సంవత్సరం అంతా ఏదైతే దేవుని వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా మనకు బోధించబడిందో, ఏ వాక్యం అయితే మన జీవితాలకి తొలిమెట్టుగా ప్రాధాన్యత కలిగినగా, ఒక మెట్టు మనం ఎదగటానికి, ఒక మెట్టు మనం ఎక్కటానికి ఆత్మీయంగా మనకు అవసరమైన రీతిలో, మన హృదయానికి కావాల్సిన రీతిలో ఆ పూర్వ సంవత్సరం అంతా కూడా దైవజనులు నిలబెట్టుకుని ఏదైతే వాక్యం దేవుడు మనతో మాట్లాడి మనల్ని హెచ్చరించి, తప్పులుండా, పొరపాట్లుండా, బలహీనతలుండా, అవిధేయతలుండా హెచ్చరించి మనం సరిచేసి దేవుడు వాక్య వెలుగులో మనల్ని నడిపించినందుకు మనం ఏం చేయాలా? అది ఇంపార్టెంట్. మనం ఇది కృతజ్ఞత చెల్లించాం. దేనికి కృతజ్ఞత చెల్లించాం? ఎప్పుడు ఏ సంవత్సరాన్ని చెల్లించాం? ప్రభా, గత సంవత్సరాలన్నీ కూడా నీ వాక్య వెలుగులో, నీ దైవజనుల ద్వారా, అనేక మంది దైవజనులు, స్థానిక సేవకుల ద్వారా కానీ, అనేక మంది దైవజనుల ద్వారా కానీ నీ వాక్యాన్ని మాకు బయలుపరచావు, మమ్మల్ని దేవుని రాజ్యాన్ని సిద్ధపరచు ప్రభని ఏ సంవత్సరం వల్ల మనం కృతజ్ఞత చెల్లిస్తామా? అందుకంటాడు కీర్తనకారుడు 77వ కీర్తన 5వ వచనంలో, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరం నేను మనసుకు తెచ్చుకుందును. చాలా నేను చదివేశా. ఏం చేయాలా? మనసుకు తెచ్చుకోవాలి. పూర్వకాల సంవత్సరం మనసుకు తెచ్చుకుని ఏం చేయాలా? 75వ కీర్తన 1వ వచనం, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మరి ఏం చేయాలా? గత సంవత్సరాలు గుర్తు తెచ్చుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే గత సంవత్సరం అంతట్లో కూడా దేవుడు ఏదైతే వాక్య వెలుగులో మనతో మాట్లాడాడో, మన కష్టంలో ఉన్నప్పుడు, నేను చెప్పాలంటే, నిజం చెప్పాలంటే, మనం ఒక బాధలో ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని ఆదరించినందుకు, మనం కష్టంలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడి మనం బలపరిచినందుకు, మనం వేదనతో దుఃఖంతో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని బలపరిచినందుకు, ఇంకా చెప్పాలంటే ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. మన కన్నీటిలో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, ఇంకా కలవరంతో ఉన్నప్పుడు, టెన్షన్స్తో ఉన్నప్పుడు, మానసికమైన వేదనతో ఉన్నప్పుడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఎన్ని సందర్భాల్లో ప్రభు వాళ్ళ దగ్గర కానీ, లేదా ఆరాధన వర్తమానం కానీ, ప్రభు వాళ్ళ వర్తమానం కానీ, సంఘ ప్రార్థనల ద్వారా కానీ, లేదా బైబిల్ స్టడీల ద్వారా కానీ, లేదంటే ఉపవాస ప్రార్థనల ద్వారా కానీ, ఆయా కోరికల ద్వారా కానీ, ఎన్ని వాక్యాలు, ఎన్ని రీతిలో దేవుడు మనతో మాట్లాడాల. ఎంత వాక్యపు వెలుగులో మనం సిద్ధపడలేదు, ఎంత వాక్యం ద్వారా సరి చేయబడలేదు, ఎంత వాక్యం గత సంవత్సరం ధ్యానించబడ ప్రతి వాక్యం ద్వారా మనం ఎంత సిద్ధపడ్డామో, ఎంత వాక్యం ద్వారా ఆదరించబడ్డామో, ఎంతగా వాక్యం ద్వారా పురుకొలుపు మనకు వచ్చిందో, ఎంతగా గత సంవత్సరం వాక్యాన్ని బట్టి మనం ఉజ్జీవాన్ని పొందుకుని, నూతన జీవాన్ని పొందుకుని, ఎంతైతే దేవుళ్ళు ఆత్మీయంగా ఎదిగామో అంతగా కృతజ్ఞత చెల్లించాలి దేవునికి.
ఆరాధన అంటే కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, గత సంవత్సరం నా పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నీకు కృతజ్ఞతలు. దావీదు రాజు భక్తుడు, దావీదు రాజు గొప్పవాడు కావడానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన కంటే కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడం ధన్యత. కోరాహు కుమారుల గురించి గత వాచ్ నైట్ సర్వీసు 1వ తారీఖు మొత్తం కూడా కోరాహు కుమారుల గురించే చెప్పాను. ఎక్కడా కూడా చూడలా, నేను ఎక్కడ కూడా చెప్పలా ఎప్పుడు కూడా. మొదటిసారి కోరాహు కుమారులు 12 అధ్యాయాలు రాశారు బైబిల్ కీర్తన గ్రంథంలో. 12 అధ్యాయాలు. కానీ వారి జీవితాలు చూడగా ఎంతో అద్భుతాలు, ఎన్నెన్నో అద్భుతాలు. నిజంగా దాదాపు 30 మంది తీర్మానం తీసుకున్నారు లాస్ట్ వర్తమానం చెబితే. ఎంతమంది? 30 మంది. ఎక్కడికి వెళ్ళి వచ్చామనుకున్నారు? ఒక గొప్ప దైవజనుడు, అంతర్జాతీయ వర్తమానికుడు. ఎవరు? తిరుపతి జయరాజ్ అన్న. వాళ్ళ సొంత స్థానిక సంఘం. ఒక మాటలో చెప్పాలంటే, చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఒక మాట చెబుతా, మీరందరూ పురుకొలుపుకుంటారు. దేవుడు ఆయనకు ప్రేరేపణిచ్చి మందిరం కడతానికి ప్రేరేపణిచ్చాడంట వాళ్ళ సొంత ప్రాంతంలో. ఆ మందిరం చూడంగానే కళ్ళు చెదిరిపోయినాయి నాకు, ఎలీషానికైతే. సరే, వెళ్ళంగానే మందిరంలోకి ఎంట్రన్స్ అవ్వగానే ఆశ్చర్యపోయాం. వీడియో కూడా తీసాం, రేపు ఎల్లుండి వస్తాయి. ఆ మందిరం మొత్తం వీడియో తీపిచ్చాం. ఎంత నచ్చిందంటే 1500 2000 మంది కూర్చున్నంత మందిరం. ఎంత చక్కగా ఉందంటే చూడముచ్చట. ఏ వైపు చూసినా వాక్యాలే, ఎటు పక్క చూసినా వాక్యాలే. మళ్ళీ ఎకరం స్థలంలో కట్టారు ఆ మందిరం. మందిరం కాక వెనకాల సేవకుడికి పాత మందిరము, మరలా గెస్ట్ రూమ్స్. అబ్బా, అవన్నీ చూడగా మళ్ళా ఇంకా కిచెన్ సపరేట్గా కడుతున్నారు. ఇవన్నీ చూడగా మాకు ఆశ్చర్యం అనిపించింది. దేవా, ఎంత గొప్పవాడే. దేవా, వెళ్దాం, చూద్దాం. కనీసం కొంతమంది ఆ మందిరం డెడికేషన్ నేను వెళ్ళాల్సింది, కానీ కుదరలు ఆ టైంలో నాకు బాగాక. కానీ డెడికేషన్ కాదు, అసలైన టైంని దేవుడు తీసుకెళ్ళాడు. వాచ్ నైట్ సర్వీస్లో లాస్ట్ వర్తమానం ఇస్తే వాగ్దానం మీద 27 మంది తీర్మానం చేసుకున్నారు. 28 మంది. 28 అన్నకు తెలుసు, ఎందుకంటే కౌంటింగ్ అయినా చూశారు. 28 మంది. అటువంటి ప్రాంతంలో అంత గొప్ప దేవుడు సొంత స్థానిక ప్రాంతంలో కూడా దేవుడు వాడుకుని 27 మంది వాక్యపు వెలుగులో తీర్మానం చేసుకున్నారండి. కొత్త సంవత్సరంలో ఒక వ్యక్తి పొద్దున్నే వచ్చి అంటున్నాడు, వర్తమానం మొత్తం అయిపోయింది. వర్తమానాలు అయిపోయినాయి. 2 వర్తమానాలు చెప్పేసాను. ఎంత టైం పట్టింది తెలుసా? ఉదయం 6:30 అయింది. ఎంత? తెల్లారి 6:30 అయింది మాకు మొత్తం అక్కడ వాచ్ నైట్ సర్వీస్ అయ్యేసరికి. 6:30. ఒక్కళ్ళు కూడా సనిగినోళ్ళు లేరు, గొణికినోళ్ళు లేరు. పొద్దున్నే అందరూ రోడ్డు అంతా వెళ్ళుకుంటా అంటున్నారంట, వాక్యం బాగుంది, బాగా చెప్పారు వర్తమానికుడు, చూడటానికి చిన్నోళ్ళు లాగానే ఉన్నాడు, బాగా చెప్పాడు అనుకున్నారు. ఎవరో ఒక అతను రాత్రి రాలేదంట, కొన్ని పరిస్థితులను బట్టి రానతను పొద్దున్నే వచ్చి వాక్యం చెబుతుంటే నవ్వుకుంటూ ఉంటున్నాడు. ఏంట్రేట్ నవ్వుతున్నాడు అనుకున్నా, కానీ వాక్యం అయిపోయిన తర్వాత వచ్చి అంటున్నాడు, అయ్యా, నేను ఎంత దౌర్భాగ్యుడు, రాత్రి ఎంత వాక్యాన్ని పాడు చేసుకున్నాను. రాత్రి అల్లా వాక్యం చెప్పినప్పుడు నువ్వు చెప్పిన వాక్యం విని చాలా మంది నాకు చెప్పారు, మంచి వర్తమానం మేము విన్నవచ్చాం, రాత్రి చాలా మంచి వర్తమానం విన్నావు, నువ్వే వినలేకపోయావు చాలా మంది చెబుతుంటే బాధేసి ఈరోజు పరిగెత్తుకుంటూ వచ్చా. ఎంత గొప్ప వర్తమానం. కోరాహు కుమారుల గురించి అచ్చం ఇంకొక 2 రోజులు చెప్పాలని చెప్పేవాడిని వాళ్ళ గురించి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అనుభవాలు, వారి జీవితాలు ఎన్నెన్నో అనుభవాలు. అంటే పెండ్లి కుమార్తె అంటే వధువుని గురించి కూడా కీర్తన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అంటే సంఘం యేసు ప్రభు వారి యొక్క స్వరక్తం ద్వారా సంపాదించబడి యేసు ప్రభు భార్యగా సిద్ధపరచబడుతున్న వధువు గురించి కూడా కోరాహు కుమారులు రచించారు. మరి వారి తండ్రి అలాంటి వాడు, వారి తండ్రి అలాంటి వాడు అంటే మనకు తెలుసు. దేవునికి, మోషేకి, అహరోనుకి విరోధంగా తిరిగినవాడు. అయినప్పటికీ దేవుడు ఆ కుమారుని ఎలా సిద్ధపరిచాడు చూడండి. కుమారుడు తండ్రి బాటలో నడవలా, దేవుని బాటలో నడిచాడు. ఎంత గొప్ప అద్భుతాలంటే నాకు తెలిసి చాలామంది సంతోషించారు. చాలామంది, నేను అంటున్నా కదా, ఒక్క రోజు వెళ్ళొచ్చారు వాక్యం చెబుతున్న వాళ్ళు అంత సంతోషపడితే, సంవత్సరం అలా మీకు ఇంత వాక్యం చెప్పి మీరు ఎంత సంతోషంగా దేవుని కృతజ్ఞత చెల్లించాలా? ఎంత కృతజ్ఞత చెల్లించాలి? ఈ సంవత్సరం అంతా ఎన్ని ధన్యతలు. వాళ్ళకు ఓన్లీ కోరాహు కుమారుల గురించి చెబితేనే వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళిపోయినట్టుంటారు. మనకి లవోదిక గురించి సంవత్సరం ధ్యానించాం, ఇంకా మనం ఎంత దేవుని కృతజ్ఞత చెల్లించాలా? లవోదికని కాదు, ఎన్ని వర్తమానాలు. నేను ఉండలేకపోయినా ఎంతమంది దైవజనులు, నేను ఉండగాని నేను లేనప్పుడు కూడా ఎంతమంది దైవజనులు వచ్చి వాక్యం ఎన్ని రకాలుగా మనం చెబుతూ వచ్చారు, ఎంత పురుకొలుపు తీసుకొస్తూ వచ్చారు. గత సంవత్సరం ఏదైతే మనం వాక్యం వింటూ వచ్చావో ఆ వాక్యం అంతటిని బట్టి కూడా మనం ఏం చేయాలా? ఈరోజు కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, నువ్వెంత గొప్పవాడివి. గత సంవత్సరం అంతా నీ కృపను నా పైన కనపరిచావు, గత సంవత్సరం అంతా నీ కటాక్షమును నా మీద ఉంచు, గత సంవత్సరం అంతా నీ వాత్సల్యత నా మీద ఉంచు, గత సంవత్సరం అంతా ఇంకేం చేశాడు దేవుడు? ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ వచ్చావు. ఇంకా అది మాత్రమే కాదు తండ్రి,
గత సంవత్సరం అంతా కూడా రండి ఎలిషాను ఫోన్ ఎందుకు, గత సంవత్సరం అంతా కూడా ఏం చేశాడు? ఆశ్చర్యకార్యాలు 4. ఐదవదిగా గత సంవత్సరం అంతా తన వాక్యం ద్వారా, ఇంకా చెప్పలేదని ఇంతవరకు నా మాట మర్చిపోతేట, తన వాక్యం ద్వారా ఏం చేస్తూ వచ్చాడు? మనల్ని పోషిస్తూ వచ్చాడు, మనల్ని ఆదరిస్తూ వచ్చాడు, మనల్ని బలపరుస్తూ వచ్చాడు, మనకు పురుకొల్పిస్తూ వచ్చాడు, మనలో ఉద్యమాన్ని కలుగు చేస్తూ వచ్చాడు. మరణపరుచులో ఉండే, బలహీనతలు ఉండే, అనారోగ్యంలో ఉండే, పడిపోయే స్థితిలో ఉండే వాక్యం చదవటంతోనే మనలో ఒక రకమైన జీవం వచ్చి తిరిగి లేచి ఈరోజు మందిరానికి వెళ్ళకూడదు అనుకున్న మనం కూడా ఎన్ని పర్యాయం గత సంవత్సరం మందిరానికి రాలేదు. దేవుని వాక్యం ఎన్ని రైతుల్లో మనం వెళ్ళలేదు. ఎంత బైబిల్ స్టడీ, ఎంత వాక్యంలో ఆరాధనలో, టేబుల్ వర్తమానాలు కానీ, ఎన్ని సంఘ ప్రార్థనలు, ఎన్ని వర్తమానాలు మనం వినలేదు. వాటన్నిటిని బట్టి, విన్న వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, ఇది ఒక నూతనమైన అనుభవం. దేవుడు మన కృపను చూపించడమే కాదు, దేవుడు మన పట్ల కృపను చూపించడమే కాదు, దేవుడు మన పట్ల తన కటాక్షం చూపించడమే కాదు, దేవుడు మన పట్ల తన వాత్సల్యతను చూపించడమే కాదు, దేవుడు మన పట్ల ఆశ్చర్యకార్యం చేయడమే కాదు, దేవుడు మన పట్ల తన వాక్యాన్ని గత సంవత్సరం అంతా కూడా ఉంచి మనం ఆత్మీయంగా చనిపోకుండా ఆత్మీయంగా మనల్ని జీవింపజేసి ప్రతిరోజు నూతన జీవం అనుభవంలోకి మనల్ని నడిపించుకెళ్ళినందుకు మనం ఏం చేయాలా? గత సంవత్సరం అంతా వాక్యం అంతటిని బట్టి కూడా, గత సంవత్సరం అంతా ఆయన వాక్యం ద్వారా మనల్ని పోషించినందుకు, ఎవరి ద్వారా? తన సేవకుల ద్వారా. మోషే, అహరోన్లు తన సేవకుడు. మోషే గురించి అంటే, నా సేవకుడైన మోషే. అహరోన్ ఎవరు? యాజకుడు. ఇప్పుడు ఇక్కడ యాజకుడు, మోషే సేవకుడు ఎవరు? రెండు ఒకటే. తన సేవకుల ద్వారా, తను ఏర్పరచుకున్నటువంటి దైవజనుల ద్వారా ఎన్నో వర్తమానాలు మన జీవితాలకి, మన కుటుంబాలకి, మనకి ఒకవేళ మందిరానికి గత సంవత్సరం ఎన్నో దుఃఖాలతో వచ్చి ఉన్నప్పుడు ఎంత ఆదరణ పొంది ఉంటాం, ఎంత సంతోషించి ఉన్నాం. వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలా? ఎన్ని ఉపవాస ప్రార్థనలో, ఎన్ని బైబిల్ స్టడీలో, ఎన్ని వాక్యాలు, వాటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, గత సంవత్సరం అంతా నేను ఎట్లా ఉన్నప్పుడు కూడా, నేను ఎంత అవిధేయుడైనప్పుడు కూడా, ఎంత అవిధేయురాలైనప్పుడు కూడా, ఎంత బలహీనుడైనప్పుడు కూడా, నీవైతే నీ వాక్యాన్ని నాకు కనపరిచి ప్రతిరోజు నీ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ ఆరోగ్యవంతుడిగా ఉంచు. నా పట్ల కృపనిచ్చి నీ వాక్యం ద్వారా నన్ను బలపరిచి, నీ వాక్యం ద్వారా నన్ను పురుకొలుపు చేసి, నీ వాక్యం ద్వారా ప్రతిరోజు నన్ను జీవింపజేస్తూ వచ్చావు ప్రభు అని మనం ఏం చేయాలా? గత సంవత్సరం అంతా వర్తమానాల విషయాల్లో కానీ, మనకు బోధించిన దైవ సేవకుల ద్వారా బోధించబడిన వర్తమానాలు కానీ, మనం చదువుకున్న వాక్యం ద్వారా కానీ, మనం విన్న యూట్యూబ్ లాట్లో విన్న వాక్యం ద్వారా కానీ, వీటన్నిటి బట్టి మనం ఏం చేయాలా? దేవునికి ఇది కృతజ్ఞత చెల్లించాలి. ఈ సంవత్సరం మనం చేయాల్సిన మొదటి కోరికలో ఇదే. ఏం చేయాలా? గత సంవత్సరం అంతా దేవుని కృప మనకు కనపరిచినందుకు, గత సంవత్సరం అంతా దేవుని కటాక్షం, గత సంవత్సరం అంతా దేవుని వాత్సల్యత, గత సంవత్సరం అంతా దేవుని ఆశ్చర్యకార్యాలు, గత సంవత్సరం అంతా దేవుని వాక్యం మనకి ఇచ్చినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నువ్వు ఇంత గొప్ప కార్యాలు నా ఎడలో చేస్తూ వచ్చావు, ఇన్ని అద్భుతాలు నా ఎడలో చేస్తూ వచ్చావు. గత సంవత్సరం నీ యొక్క కృపను కనపరిచావు, ఎన్నో విధాల నీ కటాక్షాన్ని కనపరిచావు. నా మీద కోపగించుకోకుండా ఎన్నో సందర్భాల్లో నేను ఎన్నో చేసినప్పటికీ నా మీద కోపగించుకుని కటాక్షం కనపరచు. ప్రభా, నేను నిన్ను ఎంత దుఃఖపెట్టినా నా మీద కటాక్షం కనపరచు. గత సంవత్సరం అంతా కూడా నువ్వు వాత్సల్యత చూపిస్తూ వచ్చు. గత సంవత్సరం అంతా కూడా నీ ఆశ్చర్యకార్యాలను ఆయన జరిగిస్తూ వచ్చు. గత సంవత్సరం అంతా కూడా నీ వాక్యం ద్వారా నన్ను పోషిస్తూ ప్రతిరోజు నన్ను బలపరుస్తూ వచ్చు. వీటన్నిటిని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా అని దేవుడు గత సంవత్సరాల్లో మళ్ళీ ఇంకోసారి చదువుకుందాం మాట్లాడి 77వ కీర్తన 5వ వచనం. 77వ కీర్తన 5వ వచనం. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసుకు తెచ్చుకుని ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. అదే 75వ కీర్తన మొదటి వచ్చిన 70 వచ్చిన. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించేదరు. ఆ వివరించేదే కృతజ్ఞత చెల్లించడం. నరులు నీ ఆశ్చర్యకార్యం వివరించేదరు అంటున్నారు కదా, అదే కృతజ్ఞత. అంటే గత సంవత్సరం అంతా దేవుడు ఏది మనల్ని కాపాడాడు, ఏ సందర్భాల్లో మనల్ని కాపాడుకుంటూ మొదటి ఆ యొక్క వార కార్యక్రమం మొదటి కూడికలో ఏదైతే మనం సజీవులుగా ప్రవేశపెట్టాడో దీన్ని అంతటిని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుకి వివరిస్తూ కృతజ్ఞత చెల్లించాలి. అంటే అన్నీ వివరించాలంటే నువ్వు ఇంటికి వెళ్ళి వివరించడమే, ఇక్కడ కాదు ప్రియమైన సహోదరి. ఇక్కడ కొంత మేరకే, కొన్ని నిమిషాలు మాత్రమే గత సంవత్సరం అంతా దేవుడు మనకి కృపని, కటాక్షమును, వాత్సల్యతను, దయావాత్సల్యతను, ఇంకా ఆయన ఆశ్చర్యకార్యములను ఆయన వాక్యం ద్వారా మనల్ని మోషే అహరోనుల ద్వారా నడిపించాడు. వాక్య వెలుగులో ఆత్మీయ స్థితిలోకి నడిపించి పరలోక రాజ్యానికి ఇప్పుడు ప్రభు వచ్చిన వెళ్తామన్న శుభప్రదమైన నిరీక్షణ వచ్చిందంటే వాక్యాన్ని బట్టే కదా. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని కృతజ్ఞత చెల్లించాలి. అట్టి కృతజ్ఞత ప్రార్థన చేయొద్దు.
మీరు నేర్చుకోండి. కృతజ్ఞత కూడికలో కృతజ్ఞతే చెల్లించాలి. ఆరాధనలో ఆరాధన చేయాలి. సంఘ ప్రార్థనలో సంఘానికి సంబంధించిన ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో ఏ వాక్యం చెప్పబడిందో దాని ప్రకారం మనం ఉపవాసం ఉన్న దాని ప్రకారం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆరాధనలో ఆరాధన చేయాలి. ప్రతి దాంట్లో ప్రతి సందర్భాన్ని బట్టి ఆ కూడికలు దేనికుండయో దాని ప్రకారం మనం జరిగించుకుంటూ వెళ్ళాలి. ఈరోజు కృతజ్ఞత కూడిక. ఎందుకు కృతజ్ఞత అంటే గత సంవత్సరములు మనం జ్ఞాపకం చేసుకోవడానికి. ఎందుకు గత సంవత్సరంలో జ్ఞాపకం చేసుకోవడం కృతజ్ఞత చెల్లించాలంటే గత సంవత్సరం తన కృపనిచ్చాడు, గత సంవత్సరం తన కటాక్షాన్ని చూపించాడు, గత సంవత్సరం తన వాత్సల్యతను చూపించాడు, సంపూర్ణమైన వాత్సల్యత. గత సంవత్సరంలో తన ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. గత సంవత్సరంలో తన వాక్యము ద్వారా తన వాక్యాన్ని మనకు బయలుపరిచి తన దైవజనుల ద్వారా వాక్యాన్ని మనకు బోధించి మనల్ని నడిపించినందుకు దేవుడు మనం ఏం చేయాలా? గత సంవత్సరం అంతా మనం విన్న వాక్యాన్ని బట్టి ఆ వాక్యం అంటే సేవకుల ద్వారా ఏ వాక్యం అయితే మనం బోధించబడిందో, మనం ఆదరించబడ్డాము, నడిపించబడ్డాము, ఆ వాక్యానుసారంగా మోషే అహరోనులాగా సేవకులు వాక్యాన్ని మనం బోధించి నడిపించినందుకు కూడా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇట్టి కృతజ్ఞత ఈ 5 అంతల అనుభవం కాదు, ఇంకా చాలా ఉంటాయి మన జీవితాల్లో. కానీ సమయం లేదు కాబట్టి 5 అంతల అనుభవాన్ని బట్టి మనం దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లిద్దాం. గత సంవత్సరం అంతా దేవుడు నీ ఏళ్ళ నా ఏళ్ళ ఎలా తన కృపను కనపరుచుకుంటూ గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. వాటన్నిటిని బట్టి విన్న వాక్య ప్రకారం కూడా గత సంవత్సరం అంతా విన్న వాక్య ప్రకారం కూడా ఒకటే మాట, గత సంవత్సరం అంతా విన్న వాక్యాన్ని అంతటిని బట్టి ఒక్కసారి కృతజ్ఞత చెల్లిద్దాం. కాబట్టి అటు కృతజ్ఞత చెల్లించిన ప్రభు సాయించను కాక ఒకరి తర్వాత ఒకరు కృతజ్ఞత. ఇది బైబిల్ స్టడీ, యాక్చువల్లీ వచ్చే వారం నుండి బైబిల్ స్టడీ ఉండేది. ఇది మొదటి కూడిక కాబట్టి కృతజ్ఞత చెల్లిద్దాం. చెల్లించండి. ఒకరి తర్వాత ఒకరు నువ్వు ఇన్ని గొప్పగా చేసిన నీ కృతజ్ఞత ప్రభు అని కృతజ్ఞత చెల్లిద్దాం. ఆరోపించండి. మొదట సహోదరుడు, తర్వాత సహోదరి.